వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొర్రూరులో గృహజ్యోతి పథకం ప్రారంభించిన యశస్విని రెడ్డి. 6 గ్యారెంటీలతో ప్రజలకు ఎంతో ప్రయోజనమన్న ఎమ్మెల్యే. మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన మర్రి. లిఫ్ట్ను వెంటనే మరమ్మతు చేయించాలని ఎమ్మెల్యే ఆదేశం. ఇందిరమ్మ అభయం కాంగ్రెస్కు బ్రహ్మాస్త్రమన్న తులసిరెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా తమతోనే సాధ్యమన్న కాంగ్రెస్ నేత. శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాటు చేశామన్న ధర్మారెడ్డి. ఏప్రిల్ నుంచి జూలై వరకు తిరుమలలో భక్తి రద్దీ అన్న ఈవో. ఒకేసారి 2 ఉద్యోగాలు సాధించిన చీకటి జ్యోతి. హోటల్ నిర్వహిస్తూ గురుకుల జాబ్, జేఎల్గా ఎంపిక. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలకు ఎంతో ప్రయోజనమని మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే హనుమన్ల యశస్విని రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలలో మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మల్కాజ్గిరిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో సమస్యలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదని తెలుసుకుని వెంటనే దాన్ని రిపేర్ చేయించాలని కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు కావలసిన వాటర్ ప్లాంట్లను జైన్ కమ్యూనిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాజశేఖర్ వెల్లడించారు. పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోగులకు అవసరమైన కుర్చీలు, ఇతర వస్తువులను ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి అధికారులకు మర్రి చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపడతామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భుక్యా మురళీ నాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరుద్యోగ యువతతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. 10 ఏళ్లలో ఉద్యోగ నియామకాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే అన్నారు. గత 10 ఏళ్లలో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మురళీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న అన్యాయం కంటే కూడా ఎక్కువ గత 10 సంవత్సరాలు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ముందుకు వచ్చి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడదని చెప్పిన క్రమం లోపల మరి తుక్కుగూడలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినటువంటి సోనియమ్మ మాటలు నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు అత్యధిక మేరతోటి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నిరుద్యోగ సమస్య అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసే సందర్భం ఉన్నది. మరి అవన్నింటికి కూడా వీడ్కోలు పలుకుతూ ఇలా ప్రభుత్వం మెగా డిఎస్సి 10 ఏళ్లలో కేసీఆర్కు చేతగాని మెగా డిఎస్ అనేటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆశీస్సులతో అదే నాయకత్వంలో మా మానుకోట ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు డాక్టర్ ముల్లయ్య గారి నాయకత్వంలో దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు పివి నరసింహారావు అని కొనియాడారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తలసాని పివికి భారతరత్న ప్రకటించడం దేశానికే గర్వకారణమన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలకు తీసుకువచ్చి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత పివికే దక్కుతుందని తెలిపారు. పివికి భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి
అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవైపున తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు అందించి మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు నాయకులు పివి నరసింహారావు గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ అభయం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రమని, ప్రత్యేక హోదా పాశుపస్త్రమని ఆ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ అభయం పేదలు, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన వరమన్నారాయణ. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, అది తమ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. తాను మళ్లీ సీఎం కాకపోతే పథకాలు ఆగిపోతాయని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుత పథకాలన్నీ కాంగ్రెస్ హయాంలో అమలైనవే అని తులసిరెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ సునీత ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని, లేదా సీఎం పదవికి రిజైన్ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వ్యాఖ్యించడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో. నేను సీఎంగా లేకపోతే అనేక పథకాలు, ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి అనేక పథకాలన్నీ అమలు కాకుండా పోతాయి, రాష్ట్ర ప్రజలు ఏమైపోతారో ఆలోచించండి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇండైరెక్ట్గా, పరోక్షంగా రాష్ట్ర ప్రజానీకానికి బెదిరించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, అనుకొని ఆ కోడిని కుంపటిని తీసుకొని పోయి ఊరెలపల ఆవిడ ఎదురు చూస్తా ఉందంట, ఈ లోపల తెల్లవారిపోయింది. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుంటే మొత్తం పథకాలన్నీ అయిపోతాడు. నిన్న కాక మొన్న వచ్చాడు, అంతకుముందు పథకాలు లేవా? ఈరోజు అమలు జరుగుతున్న పథకాలన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పథకాలే. ఆయనకి పేర్లు మార్చాడు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు, పిల్లిని మార్చాలం అన్నట్లు పేర్లు మార్చి అవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. జగన్మోహన్ గుంటూరు జిల్లా తుళ్లూరులో వైసీపీ నేత సుచరిత పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన పెద్దపరిమి నుంచి వైకుంఠపురం రహదారికి శంకుస్థాపన చేశారు. రహదారి పూర్తిగా పాడైపోయిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎలక్షన్ కోడ్ వస్తే ఆటంకం కలుగుతుందని ముందుగానే శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. త్వరితగతిన రహదారులు పూర్తి చేస్తామని, దానికి అధికారులు కూడా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దిక్కలు వరకు రోడ్డు ఏదైతే సరైన కండిషన్లో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్డు 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ కావడం, మరి అది టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎందుకంటే త్వరలో కోడ్ రాబోతూ ఉంది. కోడ్ వచ్చేలోపు మనం శంకుస్థాపన చేసుకున్నట్లయితే పనులకు ఆటంకం కలగదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ రోడ్డుని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలామంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి చాలా రోజుల నుండి అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలో టీడీపీ 3 వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం, కొండ నరేంద్ర వర్గం, జయచంద్రారెడ్డి వర్గాలుగా ఉమ్మడి టీడీపీ జనసేన పార్టీ విడిపోయినట్లు సమాచారం. టీడీపీ నేతలను కాదని జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో టీడీపీలో వర్గపోరు జోరందుకున్నట్లుగా తెలుస్తోంది. తంబలపల్లి నియోజకవర్గంలో నల్ల బ్యాజీలతో టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు నిరసన బైక్ ర్యాలీ నిర్వహించడంతో వర్గపోరు బయటకు వచ్చినట్లయింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బాల వీరాంజనేయులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారి భక్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 29 నుంచి భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ చేపడుతున్నట్టు చెప్పారు. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులు కోసం అని తెలిపారు.
ఏప్రిల్ నుంచి జూలై వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి 16న రథసప్తమి రోజు లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించినట్లు ఈవో అన్నారు. మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. వాళ్ళకి దర్శనం చేయిస్తూ ఉన్నాం. సో అటెండెంట్ ను అప్ టు బయోమెట్రిక్ దగ్గరికి అలౌ చేసి అక్కడ నుంచి శ్రీవారి సేవక్స్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, నడవలేరు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత భక్తులు నంద్యాల నుంచి ఒక భక్తురాలు అడిగింది, లడ్లు 2 ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి, ఎన్ని కావాల్సి అన్ని ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. ఎన్ని కావాల్సి అన్ని ఫ్రీగా ఇస్తున్నాము, ఫ్రీగా అంటే రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఎక్కువ రష్ ఉన్నటువంటి రోజులు బ్రహ్మోత్సవాలు గానీ, రథసప్తమి గానీ, లేదా వైకుంఠ ఏకాదశి ఆ సమయాల్లో మాత్రమే రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుంది. మిగతా సమయాల్లో వాళ్ళు అడిగిన లడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ శ్రీవారి సేవకు సంబంధించి 2-3 సలహాలు ఇచ్చారు. ఒకటేమో దర్శనానికి సుపథం ద్వారా పంపించండి, పంపిస్తలేరని అడిగారు. రెండోదేమో ఆన్లైన్ లో మాకు బుక్ కావడం లేదండి, మీరు కొంచెం దీన్ని ఎలా బుకింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆఫ్లైన్ లో అలౌ చేయమని రిక్వెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉధృతత నెలకొంది. పెన్నా నదిలో మున్సిపాలిటీకి సరఫరా చేసే తాగునీటి పైపుల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాగునీటి పైప్లైన్ రిపేర్ తామే చేయిస్తామంటూ పెన్నా నది వద్దకు వచ్చాయి ఇరు వర్గాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ వర్గీయులు, హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. జై జేసీ అంటూ టీడీపీ వర్గీయులు, జై కేతినేని అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన డీఎస్పీ రంగయ్య ఇరు వర్గాలకు నచ్చజెప్పి పెన్నా నది నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. మనం ఇచ్చినారు మా మున్సిపల్ ఆఫీస్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక షాడో ఎమ్మెల్యేతో వాడు ఆఫ్టర్ ఆల్ ఎన్ఎంఆర్ మొత్తం ఇచ్చేసినారు. ఈరోజు అందుకే నేను శుద్ధి చేసినారు మా వాళ్ళు, నేను లేకపోయినా. ఎవరికి భయపడాం, మొదలు పెడతాం అభివృద్ధి. స్లోగన్ ఇస్ స్లోగన్ డెవలప్, తెలుగులో అభివృద్ధి. సీఎం జగన్ మీద మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రత్తిపాటి పుల్లారావు అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పుల్లారావు 5 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ కంపెనీల పేర్లతో జీఎస్టీలు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు. ప్రత్తిపాటి పుల్లారావు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అడ్డుపెట్టుకొని ఆయన సంపాదించుకున్న మరి ఏదైతే మరి నల్ల డబ్బు ఉందో, ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆయన కనుసన్నల్లోనే ఏదైతే నడిచిందో, వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని దారి మళ్లించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని చాలా క్లియర్ గా మళ్ళీ మనం ఎలాగైతే తీసుకోవాలి, మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లబ్ధి పొందాలి రాబో రోజుల్లో. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని విజయవాడ నగర బీజేపీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ అన్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా దాడులు చేస్తుంటే మహిళ అయిన మమతా బెనర్జీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వెస్ట్ బెంగాల్ సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై విజయవాడలో బీజేపీ మహిళా సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ఇంట్లో ఉన్న మగవారిని బయటకు పంపించి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నాయకురాలు యామిని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఉంటారు. వాట్ ఈస్ పర్మనెంట్ మీన్స్ టెంపరరీ గవర్నమెంట్ సివిల్ వర్కర్ అయితే ఒక ఫ్యాక్టరీలో సివిల్ వర్కర్ తాత్కాలికంగా చేసేటువంటి పని, తాత్కాలికమైన పని వాళ్ళు చేసేది పర్మనెంట్ నేచర్ ఆఫ్ జాబ్. ఎనీ పర్మనెంట్ నేచర్ ఆఫ్ జాబ్ డూ వర్క్స్ ఫర్ 240 days should be recognized. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఏం చేయడం లేదు. 240 కాదు 2400 అయినా చేయడం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాను ప్రజల కోసం భూసేకరణ చేస్తే మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు రైతుల నుండి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఆయన చేసిన అన్యాయానికి రామాంజనేయులను గత ఎన్నికల్లో ప్రజలు ఓడించి తనకు పట్టం కట్టారన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా తనను విమర్శించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. లాభాలు సంపాదించుకోవడానికి పని చేసిన వ్యక్తులు ఇంతకు ముందు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తేనంట ఆయన అన్నారంట, నీలాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో,
నువ్వు పోటీ చెయ్యాలి, మళ్ళీని నీలాంటి నిజాయితీ పరుడు ఉండాలి, నీలాంటి సేవకుడు ఉండాలి అని చెప్పారండి ఆయన మనకు చెప్తున్నారు. ఆయన అదే పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చి ఏం చెప్పాడమ్మా, గ్రంథి సీని గారంటే నాకేం కోపం లేదు, ఆయన మీద నాకు వ్యక్తిగతమైన కక్ష ఏం లేదు, ఆయన బాగానే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సంపాదించడమే గొప్ప విషయం. కానీ ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూ ఖాళీ సమయంలో చదువుకుని తన లక్ష్యం చేరుకున్నారు. పోటీ పరీక్షలు రాసి ఒకేసారి 2 ఉద్యోగాలు సాధించారు. కే సముద్రానికి చెందిన చీకటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. కల్వలకు చెందిన నవీన్ను పెళ్లి చేసుకున్నారామె. వారు కే సముద్రంలో హోటల్ నడుపుతున్నారు. భర్తకు సహాయం చేస్తూనే జ్యోతి MA BEd పూర్తి చేశారు. గురుకుల పాఠశాలల PGT TGT ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగానికి కూడా జ్యోతి ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ DCC అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీపాదరావు విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయనే స్పీకర్గా, ఎమ్మెల్యేగా వివిధ హోదాలకు వల్ల తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి కూడా ఏమాత్రం కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల హితం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఈరోజు కూడా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రంథాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిరుద్యోగ యువతీ యువకులు, కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఇటీవల మెగా DSC ద్వారా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినందుకు సీఎం రేవంత్కు నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. 9 ఏళ్లుగా తెలంగాణలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగ యువకులను నిరాశ నిస్పృహలోకి నెట్టారని నిరుద్యోగులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మెగా DSC ప్రకటించడం గొప్ప విషయమన్నారు. అందుకే సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశామని చెప్పారు. చేసినటువంటి ప్రభుత్వంలో ఎన్నికల హామీలో ఏదైతే విద్యార్థులకు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని భర్తీ చేసే విధంగా ఈరోజు మెగా DSCని విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్కి నియామక పత్రాలు అందడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్సులకు అలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జూనియర్ సివిల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం కోర్టు భవన సముదాయాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జి ఈవి వేణుగోపాల్, జ్యుడిషియల్ జూనియర్ న్యాయమూర్తి కె శేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, మండల అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ భోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ఆడపడుచులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి స్టెప్పులు వేశారు. పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తా నుండి గిరిజనులు నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశావహులకు ఆ సీటు హాట్ కేకులా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండగా ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెర మీదకి వస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే అధిష్టానం మాత్రం రాహుల్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తుంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సిపిఐ పట్టుబడుతుండడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల కంటే ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరి కన్ను పడింది. ఇక్కడ నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు నేతలు.
అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఇంతగా ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఇక్కడి నుండే బరిలో దిగుతారంటూ పట్టుపడుతున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్ రీసెంట్గా రేసులోకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్గా పాలిటిక్స్ చేసే ఆయన ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకివ్వాలని హైకమాండ్ను కోరారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే. తొలుత రాష్ట్ర నాయకత్వం సోనియాను ఖమ్మం నుండి పోటీ చేయించాలని భావించగా ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని అయినా పోటీ చేయించాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్లో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సిపిఐ ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిపిఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న 5 ఆప్షన్లను కామ్రేడ్ల ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సిపిఐ మొగ్గు చూపుతోంది. రెండు 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకోగా ఖమ్మం సీటును సిపిఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె నారాయణ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సిపిఐ కోరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో హాట్ కేక్లా మారిపోయిన ఖమ్మం ఎంపీ సీటు చివరకు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలోని శ్రీ లక్ష్మీ అయ్యప్ప జ్యువెలర్స్లో చోరీ జరిగింది. సుమారు 250 గ్రాముల బంగారం, ₹1,00,000 నగదు, వస్తువులు చోరీ అయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కట్టర్తో జ్యువెలర్స్ షట్టర్ తాళాలు కత్తిరించి సీసీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సాయంతో పోలీసులు ఆధారాల సేకరణ చేపట్టారు. చెప్తున్నాడు, రాత్రి తీసుకెళ్లేదంట, ఆ క్యాష్ కూడా ఉందని చెప్తున్నాడు. వెండి వస్తువులు కానీ ఒక 15 గ్రాముల బంగారం కూడా లోపల షాప్లో ఉండిపోయింది, అది తీసుకెళ్లేదు. వెండి వస్తువులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. క్యాష్ మాత్రం ఒక ₹70,000 అందులో ఉన్నది తీసుకురని చెప్పి వెరిఫై చేస్తాం. ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్ల ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే సీసీ ఫుటేజ్లో ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక వేరే వ్యక్తి వెహికల్ కనబడుతుంది. మేము చూస్తున్నామండి, అదంతా దర్యాప్తులో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద టేకు కొయ్యల లోడుతో వెళ్తున్న భారీ లారీని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ లారీకి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, కటింగ్ ఆర్డర్ లేకపోవడంతో మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కు తరలించారు. తమిళనాడు సరిహద్దు పలమనేరులో దొరికిన లారీని మదనపల్లి ఫారెస్ట్ ఆఫీసులో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేవని పట్టుకున్న లారీని సీజ్ చేయకుండా అధికారులు మేనమేషాలు లెక్కిస్తుండడంపై అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారు. ఆ లారీకి ఫైన్ వేస్తే సుమారు ₹50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చవటకండ్రిక దగ్గర లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని కాళహస్తి ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హైటెక్ వైన్ షాప్లో దొంగ ₹1,20,000 దొంగిలించుకుపోయాడు. షాపు పైన ఉన్న రేకులను తొలగించి షాపులోకి ప్రవేశించి గుర్తు తెలియని వ్యక్తి గల్లాపెట్టెలోని డబ్బు, 2 కర్టెన్ల మద్యాన్ని పట్టుకుపోయాడు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తెల్లవారాక షాపు యజమానులు వచ్చి తెరిచి చూసేసరికి గల్లాపెట్టెలో డబ్బులు మద్యం సీసాలు లేకపోవడం గమనించారు. బెల్లంపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.